దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. 115వ కీర్తనలో రాయబడినటువంటి ఒక వచనాన్ని చదువుకుందామండి. 115వ కీర్తన 12వ వాక్యము. అక్కడ వారు ఏమంటారంటే, యెహోవా మమ్మును మర్చిపోలేదు, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఇంకా చూడండి, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా తన ఆశీర్వదించును. యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మమ్మును మరిచిపోలేదు. యెహోవా మమ్మును మరిచిపోలేదు అని వారు అన్నారు. ఈరోజు మనం కూడా ఆ మాట చెప్పగలము. ఏమని చెప్పండి, ఒకసారి చెప్పుకోండి, మీరందరూ చెప్పుకోండి. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మర్చిపోయారేమో అని. అందుకే అధైర్యపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎవరైనా మర్చిపోతారేమో కానీ మనము ఆరాధిస్తున్న మన ప్రియ ప్రభువు మనలను ఎప్పుడూ ఆయన మరిచిపోడు. ఆయన ఎప్పుడూ తన ప్రజలనైనా మరిచిపోడు. ఆయన వారిని ఆశీర్వదిస్తారు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మర్చిపోడు. మీరు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా అనిపిస్తుంది, దేవుడు ఏడి ఉంటే నీకేం చేశారు, నీకు ఉంటే ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఏది అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, కానీ మన దేవుడు మాత్రం మనల్ని మరిచిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణింపకుండా ఉంటారా? వారైనా మర్చుతారేమో కానీ నేను నిన్ను మర్చిపోనని యెషయా 49:15లో దేవుడు వాగ్దానం మనకుంది. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలులను ఆయన ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదిస్తారు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మమ్మును మరిచిపోలేదు. దేవుడు మర్చిపోతే ఇంకేముంది? దేవుడు మర్చిపోయి ఉంటే ఏముంటుందండి? ఇక ఆయన మర్చిపోడు. మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను, చూడండి. ఆ దినాలలో భూమి మీద జలప్రళయాన్ని దేవుడు రప్పించారు. ఎందుకు? భూమి మీద నరులు వారి యొక్క నడవడి చెడిపోయింది. వారు తమ మార్గాలు చెరిపేసుకున్నారు, బొత్తిగా చెడిపోయారు.
ఆదికాండం 6వ అధ్యాయం మీరు బైబిల్ తీసి చదివితే తెలుసుకుంటారు. సమస్త నరుల మూలంగా, సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారముతో నిండిపోయినప్పుడు నా సన్నిధిని వారి అంతమొచ్చింది అని తన దాసుడైనటువంటి నోవహుతో దేవుడు చెప్పారు. చెప్పి ఆ నీతిమంతుడైనటువంటి నోవహుని ఆ జలప్రళయములో నుండి తప్పించడానికి, లేక వారిని కాపాడడానికి, లేక వారిని రక్షించడానికి దేవుడు అతని కొరకు వాడను తయారు చేసుకోమని చెప్పారు. ఆ జలప్రళయంలో నుండి అతన్ని కాపాడడానికి, తప్పించడానికి వాడను తయారు చేసుకోమని చెప్పారు. ప్రభు చెప్పిన ప్రకారంగా నోవహు చేశారు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. ఆకాశ తూములు విప్పబడ్డాయి, ప్రచండమైన వర్షం, పర్వతాలు సైతం మునిగిపోయాయి. అయితే నోవహు వాడ కట్టబడుతున్నంతసేపు ప్రజలు నిర్లక్ష్యం చేశారు. దాని తలుపులు తెరిచి ఉంచినంతసేపు ప్రజలు అలక్ష్యం చేశారు. దేవుడు చూశారు, ఆ సమయం అయిపోయింది, ఇక నీవు, నీతో నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు వాళ్ళు అందులో ప్రవేశించండి వాడలు అని చెప్పారు. వారితో పాటు భూమి మీద ఉన్న పశువులు, జంతువులు, పక్షులు, పురుగులు, ప్రతి జతలుగా ఒక పెంటె పోతు చొప్పున ఆ వాడలోనికి దేవుడే రప్పించారు. ఆ తర్వాత వాడ తలుపులు మూసివేయబడ్డాయి. జలప్రళయం వచ్చింది. భూమి మీద ఉన్న సమస్త శరీరులు చచ్చిపోయారు. అప్పుడు వారి లెక్కలేదు, సమస్త శరీరులు చచ్చిపోయారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్న మాటలు అండి. మొత్తం చనిపోయారు. ఈ వాడలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వారంతా ఆ కాలంలో చనిపోయారు. అయితే అదే జలం ఈ భూమి మీద వాడులో కాకుండా దేవుని మాట అలక్ష్యం చేసిన ఆ ప్రజలందరినీ నాశనం చేసింది. దేవుని మాట చొప్పున వాడు కట్టుకొని అందులో ప్రవేశించిన నోవహుని ఆ వాడని ఆ నీళ్లు పైకి ఓ పర్వతం మీదకి చేర్చాయి. స్తోత్రం. నా ప్రియులారా, ఇప్పుడు మనం ఆదికాండం 8వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. ఇప్పుడు నోవహు సజీవుడుగా, అతనితో ఉన్నవారు, అతనితో ఉన్న సమస్త ఆ జంతువులు కానీ, పశువులు కానీ, ఇవన్నీ కూడా ఆ వాడలో సజీవంగా ఉన్నారు. వాళ్ళందరికీ వారికి కావలసినటువంటి ఆ ఆహారము అవి ముందుగానే దేవుడు చెప్పిన ప్రకారంగా వాడలో సిద్ధపరచుకున్నారు నోవహు. కొంతవరకు వారందరూ అక్కడ వాడలో ఆ పర్వతం పైన ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆ మాట చదువుకుందాం మనం. దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నోవహుని అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవహుని అతనితో ఉన్న ఆ సమస్త జంతువులను, పశువులను కూడా జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. యెహోవా మమ్మును
మరిచిపోలేదు. వాడలో ఉన్నవాళ్ళు అంటారు అప్పుడు. దేవుడు మరిచిపోడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశారు? చదవండి కింద. ఇప్పుడు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ఏం చేశారు? ఆ వాక్యం చూడండి. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. హల్లెలూయా. దేవుడు వాయువు విసురునట్లు అంటే ఎ విండ్, ఒక గాలి. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నారు. ఒక గాలి, ఒక వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాయి. ఆ వాక్యం మీరు బైబిల్లో అండర్లైన్ చేయండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం, బయలుపరిచిన మాట అది. ప్రభు మనకి చెబుతున్న మాట. స్తోత్రం. దేవుడు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని భూమి మీద వారు మరలా ఓ నూతన ప్రపంచం వారు చూడ్డానికి, భూమి మీద వారు మనుగడ కొనసాగించడానికి, వారితో పాటు ఉన్న వారి పిల్లలు, కుటుంబము, వారితో ఉన్న సమస్త పశువులు, జంతువులు బ్రతకాలి అని అంటే భూమి మీద ఏముంది? ఇప్పుడు భూమి మీద ఉన్న ఇబ్బంది ఏంటి? వాళ్ళకి నీళ్లు. జలప్రళయం వచ్చి మొత్తం అందరినీ చంపేసి నాశనం చేసి పర్వతాలు సమస్తం కూడా ముంచేసి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు వాడలో ఉన్నారు. వారు భూమి మీదకి రావాలి అని అంటే ఏం జరగాలి? ఈ భూమి మీద ఉన్న నీళ్లు ఆరిపోవాలి, ఇంకిపోవాలి. లేనట్లయితే వాళ్ళు అందులో ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం ఉంటారు అక్కడ ఆ పర్వతం మీద? వారు మరలా ఆశీర్వదించబడాలి, వారు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, బ్రతకాలి, క్షేమంగా ఉండాలి అని అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే కానీ మరి ఇంకేమీ లేదు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేశారంటే, ఆయన భూమి మీద వాయువు అంటే గాలి, ఒక గాలి విసురునట్లు ఆయన చేశారు. నా దేవుని బిడ్డలారు, మీరు గమనించండి. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటుంది, నీవు సమస్త కార్యములను చేయగలవని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుదును. స్తోత్రం. దేవుడు సమస్త కార్యములు చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమస్త కార్యములు చేయగలవాడు, సమస్త కార్యాలు. ఇప్పుడు చూడండి, దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. మర్చిపోయిండి ఉంటే అంతే సంగతులు. వాళ్ళు అక్కడ క్షేమంగా ఆశీర్వదింపబడి ఉండే పరిస్థితి ఉండదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ భూమి మీద ఒక వాయువు విసురునట్లు చేశాడు, గాలి విసురునట్లు చేశాడు. అంతేమైపోయింది? ఆయన ఎప్పుడైతే ఒక గాలిని పంపారో, ఆ గాలి ఈ భూమి మీద ఉన్న ఈ ప్రతికూలమైన, వారు బ్రతకడానికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఆమేన్. అదిగో చూడండి, అక్కడ నీళ్లు తగ్గిపోయెను. మంచి మాట నోవహుకు వినపడ్డది. హల్లెలూయా. ఇది శుభవచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచం ఎదురు చూస్తూ ఉన్నారు. దేశాలలో ఉన్న జనులు, రాష్ట్రాల్లో ఉన్న జనులు, పట్టణాల్లో ఉన్న జనులు, గ్రామాలలో ఉన్న జనులు, మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఏమని? ఈ కరోనా ఎప్పుడు తగ్గిపోయిందనే మాట వినిపిస్తుందా? ఈ వైరస్ తగ్గిపోయిందనే మాట వినిపిస్తుందని దేశాల్లో ఉన్నవారు, ప్రజలు, పట్టణాల్లో, గ్రామాలలో ఏమండి ఎదురు చూస్తూ ఉన్నారు. నా ప్రియులారా, అంతటా
ఆ మాట వినబడాలి అనంటే, అది జరగాలి అనంటే, అది చేయగలిగిన వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఏమండి ఏం చేస్తే ఆ నీళ్లు తగ్గిపోతాయో ఆయనకు తెలుసు. ఆమేన్. ఆయన దానియేలు గ్రంథము 2:20 ఉంది, దేవుడు జ్ఞాన బలములు కలవాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనములో ఉంది, నెబుకద్నెజరు చక్రవర్తి అన్న మాట. భూనివాసులు నీ దృష్టికి ఎన్నిక రారు. భూనివాసుల ఎడలను పరలోక సేనల ఎడలను ఆయన తన చిత్తమంతా జరిగిస్తాడు. ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావని అడగడానికి ఎవరికి సామర్థ్యుడు కాడు, ఎవడు సరిపోడు. నువ్వేం చేస్తున్నావయ్యా అని దేవుని చేతులు పట్టుకొని అడిగేవాడు ఎవడుండి? మనం దేవునిని చేతులు పట్టుకుని అడగడానికి సమర్థులం కాదు, కానీ ఆయన పాదాలు పట్టుకొని సహాయము చేయమని అర్థించగలవారు మాత్రమే అయ్యున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నుండి గాలి పంపారు, ఒక గాలి వచ్చింది. అలా కాకపోతే ఎంత కష్టపడితే నోవహు కానీ నోవహుతో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడినా, ఇంకా అందులో ఉన్న జంతువులు పశువులు వాళ్ళని కూడా వాటిని కూడా ఉపయోగించుకుని ఎంత ప్రయత్నం చేసినా ఆ పరిస్థితులు నిమ్మళమయ్యేవా? కావు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఒక గాలి విసిరేటట్టు చేశారు. ఒక్క గాలి ఆయన సన్నిధిలో వచ్చింది, అంతే, నీళ్లు తగ్గిపోయెను. హల్లెలూయా. నీళ్లు తగ్గిపోయెను. హల్లెలూయా. పర్వతాలు మునిగిపోయేటంతగా ఉండిన ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ వాటర్ తక్కువ కాదండి, పర్వతాలను సైతం ముంచి వేసి ఉన్నటువంటి అంతటి వాటర్, నీళ్లు, దేవుడు సన్నిధిలో నుండి ఒక్క గాలి వస్తే ఆ నీళ్లు తగ్గిపోయాయి. మనం చూడండి, స్టవ్ మీద వంట చేసేదానికి పాత్ర పెట్టి కడిగి శుభ్రం కడిగి స్టవ్ మీద పెడతాం. మన సిస్టర్స్ పెడతారు, అమ్మాళ్ళు పెడతారు, తల్లులు మీరు పెడతా ఉంటారు. అందులో కొంచెం నీటి చుక్కలు ఏమైనా ఉంటే ఏమవుతాయి? ఈ స్టవ్ మీద పెట్టగానే ఆ వేడికి మొత్తం అలా అయిపోయిందండి. ఈ భూమి మీద పర్వతాలు మట్టుకు మునిగిపోయి ఉన్న నీళ్లు అలా అయిపోయింది. నా ప్రియులారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీళ్లు భూమి మీద తగ్గిపోయాయి. పరిస్థితులు మరలా నోవహు తనతో ఉన్న వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు మనుగడ కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలపరచబడ్డాయి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఒక్క మాట సెలవిచ్చితే చాలు, ఒక్క మాట, ఆయన సన్నిధిలో నుండి గాలి వచ్చిందంతే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఈ కాలమందు కూడా తప్పకుండా ప్రభువు మనలను మర్చిపోడు. ఆయన మిమ్మల్ని మర్చిపోడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అని మనమంతా చెప్తాము. హల్లెలూయా. మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. నోవహు భూమి మీదకి వస్తాడు, కాకిని పంపుతాడు, ఆ తర్వాత పావురం పంపుతాడు, నీళ్లు తగ్గిపోయినట్టు గుర్తిస్తాడు, దిగి భూమి మీదకి వస్తారు. వచ్చి అతడు కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులు, పవిత్ర జంతువులు, పక్షుల్లో వాటిని మీద దహన బలిగా దేవునికి అర్పించి దేవునిని మహిమపరుస్తాడు. దేవుని దృష్టికి అది
సువాసనగా ఆయన అంగీకరించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరలా మనమంతా కృతజ్ఞతలు తెలియచేసుకుని దేవునిని గణపరిచే రోజులు త్వరలోనే ప్రభువు మనకి ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. మన దేశానికి అనుగ్రహించునుగాక. సర్వ భూమి మీద ఉన్న సకల జనులకు నువ్వు ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. నా దేవుని బిడ్డలారా, నేను బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కార్యాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. నేను చదువుతున్నాను, వింటున్నాము, మీకు బోధిస్తూ ఉన్నాము. నా ప్రియులారు, ఇలాగా దేవుని సన్నిధిలో ఒక గాలి వచ్చినప్పుడు ఇలా నీళ్లు తగ్గిపోయాననే మాట చదువుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు నా మదిలోకి జ్ఞాపకానికి వచ్చాయి. ఒక గాలి. కొన్నిసార్లు ఈ భూమి మీద మనం సాగుతూ ఉన్నప్పుడు, మన మనుగడ సాగిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎదురుగాలులు వస్తాయి. ఎదురుగాలులు వస్తాయి. అప్పుడు మన ధోని నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడ్డారట. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. 23వ వచనం అనుకుంటాను, మీరు త్వరగా తీసి చదవండి. వారు అప్పుడు అపాయకరమైన స్థితిలో ఉన్నారంటండి. వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇలాంటి ఎదురుగాలులు కూడా మనకి కష్టాలను తీసుకొని వస్తాయి. అయితే ప్రభు అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు చదవండి ఆ వచనం ఏంటి? అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనే ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. చూడండి, ఇక్కడ నేను చెప్పిన మాట మార్క్సు వార్త 6వ అధ్యాయములో 47, 48 అట్లా ఉంది చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు. ఒక ఎదురు గాలి. సరే, ఇక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయంలో వారు ప్రయాణము చేస్తున్నప్పుడు ఒక దినము సరస్సు మీద, సముద్రం మీద తుఫాను వచ్చింది. తుఫాన్లు తీసుకొని వచ్చేది కూడా గాలి. తుఫాన్ వచ్చినప్పుడు బీభత్సం కదా, ఎంతో ప్రాణ నష్టం కూడా ఉంటుంది కదా, ఎంత ఆస్తి నష్టం కూడా జరుగుతుంది కదా. కీర్తనలో మనం చదువుతాం, 148వ కీర్తన అనుకుంటాను, 8వ వాక్యం అయి ఉంటుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, హిమమా ఆవిరి వడగండ్లారా ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. స్తోత్రం. అవన్నీ ఆయన ఆజ్ఞను నెరవేర్చేవిగా ఉన్నాయి. చదువుకున్నాం కదా దానియేలు గ్రంథంలో, పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడల ఆయన తన చిత్తమంతా ఆయన నెరవేర్చేవాడు. భూమి మీద ఉన్నవి ఎవరు కూడా ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావని దేవుడిని అనడానికి ఎవడు సమర్థుడు? చూడండి, ఇక్కడ ఆ ధోని, ఆ గాలి ఎగిసి పడుతున్న ఆ అలల చేత ధోని నీళ్లతో నిండిపోయిందండి. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు, ప్రమాదకరమైన పరిస్థితిలో. ఈనాడు ఈ ప్రపంచం కూడా అలాగే ఉంది కదా, ఈ పరిస్థితులు కూడా అలాగున్నాయి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అక్కడ వాళ్ళు ఏం చేశారు? మంచి మాట ఏంటంటే ఈ వచనం, ఈ విషయాలు
ఈ చాప్టర్లో మనం అనేక సార్లు నేను మీకు చెప్పాను, మీరు చదివారు, మీరు విన్నారు, మీకు తెలుసు. కొన్ని ఒక మాట చెప్పనా, ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి? వారు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నామని ఆయనను వేడుకున్నారు. అంతేగాని ఈ పరిస్థితి చూసి భయపడి కానీ బ్రతకాలనుకుని మరి ఏమైనా వాళ్ళు చేసుంటే మరోలానుండేది, చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇలా ఉంది కదా అని సముద్రంలో దూకితే, ఇలా ఉంది కదా, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాం కదా, దోణెంత నీళ్లతో నిండిపోయింది కదా, గాలి వీస్తుంది కదా అనుకుని దోణిలో నుండి కింద సముద్రంలోకి దూకితే ఒడ్డుకొచ్చేవాళ్ళ, బ్రతికేవాళ్ళ? ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఏమన్నారు వాళ్ళు? ప్రభువా మేము నశించిపోతున్నాం అని ఆయనను వేడుకున్నారు. ఆయనను లేపారు. నా దేవుని బిడ్డలారా, ఆయనను వేడుకున్నారు, ఆయనను లేపారు. ఎందుకని? ఆ కార్యం చేయగలిగిన వాడు. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన లేచి, అదిగో చూడండి, ఆయన గాలిని, ఆ నీటి పొంగును ఆయన గద్దించారు. ఎలాగండి? గాలి నిమ్మలించు, సముద్రమా ఆగు. అప్పుడు ఏమైంది చూడండి. అప్పుడు గాలి అణిగింది, సముద్రము నిమ్మళమైంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కష్టకాలములో కూడా, ప్రపంచములో ఇలాంటి అపాయకరమైన పరిస్థితిలో ఉన్న మనం, విశేషముగా సర్వశక్తిగల దేవుని ప్రజలమైన మనం చేయవలసింది ఏంటో తెలుసండి? దేవుని లేపకుండా ఇంకేదో అదిగో అదని ఇదని మీ మనసు అటు తిప్పుకున్నారు అనుకోండి, మునిగిపోతారు. మీరు దరికి చేరుతారని నమ్మకం లేదు. అవేవి మరేది మనల్ని దరికి చేర్చి మనకి నెమ్మదిని కలగజేస్తుంది, నెమ్మడముగా ఉండేటట్టు చేస్తుంది అని నమ్మలేం. ఒక్కటే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం చేశారు? మన కోసమే రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేశారు? ఆయనను లేపారు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయనే సమర్థుడు. ఆయనే పరిస్థితిని, సముద్రమును, గాలిని గద్దించి నిమ్మళపరచగలిగిన సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే నిమ్మళపరచగలిగిన వాడు. సముద్రములో అల్లకల్లోల పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితుల్లో బోట్లో ఉన్న వారికి నెమ్మదిని కలగచేసిన దేవుడు ఆయనే. ఈ రోజున మనకును నెమ్మదిని కలగ చేయగలిగిన వాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. నా సహోదరులారా, ఈ పరిస్థితులు, ఈ వాక్యమును బట్టి మనం ఆయన వైపుకు చూడాలి, ఆయనను మనము వేడుకోవాలి. ప్రభువా మేము అపాయకరమైన స్థితిలో ఉన్నాం. ఆమేన్. అంచుల మట్టుకు సముద్రంలో ఉన్న నీళ్లు దోణిలో నిండిపోయాయి. అపాయకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన లేచి ఆయన గాలిని గద్దించారు, సముద్రాన్ని గద్దించారు. మరలా అక్కడ ఇక గాలి వీచలేదు, సముద్రము మరలా పొంగలేదు, నిమ్మళము కలిగింది. స్తోత్రం. నా ప్రియమైన దైవ బిడ్డలారా, దేవుడు తన ప్రజలను మర్చిపోయేవాడు కాదు. ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధి నుండి ఆయనలో నుండి ఆయన వాక్కు
ఒక్క మాట వాళ్ళకి నెమ్మదిని కలగజేసింది కదా. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ కాలమందు మన జీవితాల్లో కూడా కలవరాల మధ్యలో, కష్టాల మధ్యలో, కష్టాల కడలిలో, కలవరాల మధ్యలో, కన్నీటి కోటలో భీతిల్లిపోతున్న మీ జీవితాల్లోనూ నా ప్రభువైన యేసుక్రీస్తు నెమ్మదిని కలగచేయగల దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక్క మాట, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట, ఒక్క మాట వారికి నెమ్మదిని కలగజేసింది. నోవహు అక్కడ నీళ్లు తగ్గిపోయెను, ఇక్కడ గాలి నిమ్మళమాయను, సముద్రము నిమ్మళమాయను. హల్లెలూయా. ప్రభుని గణపరచండి, స్తుతించండి. ఇప్పుడే మీరు అనుభవించండి, విశ్వసించండి, ధైర్యము తెచ్చుకొనండి. హల్లెలూయా. నా ప్రభు మీకు నెమ్మది కలగచేయునుగాక, మీ హృదయాలలో నెమ్మది కలగచేయునుగాక. స్తోత్రం. ఇంకొక మాట మీకు మనం అందరం చూద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయం. బైబిల్ చూడండి. నిర్గమకాండము 10వ అధ్యాయం. స్తోత్రం. పదవ అధ్యాయంలో 13వ వాక్యాన్ని చూడండి. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. తరువాత అటివి ఉండబోవు. అవి నేలనంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ బిడ్డలారా చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు మొర్రపెట్టగా దేవుడు ఆలకించి మోషేకు ప్రత్యక్షమయ్యి, నా ప్రజలు మొర విన్నాను, వాళ్ళని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమని పంపారు. ఫరో యొద్దకు నువ్వు వెళ్ళు అని. అప్పుడు మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్తారు. దేవుడు మమ్మల్ని పోని, మా దేవుడు మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం, మేము వెళ్ళాలి. నేను మిమ్మల్ని పోని అని అంటాడు అతను. మిమ్మల్ని వెళ్ళనివ్వను, బాధ పెడతాను, ఇలాగే బాధ పెడతాను, మిమ్మల్ని పోనిస్తానా, యెహోవా ఎవడు అని ఫరో అన్నాడు. ఫరో సైతానుగా అడుగు సాదృశ్యం. మనం సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా ఉండడం సాతానుగాడికి ఇష్టం ఉండదు. కష్టపెట్టడం, దుఃఖపరచడం, వ్యాధి కలగ చేయడం ఆడికి ఇష్టం. అయితే దేవునికి వాళ్ళు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆయన కార్యాన్ని, ఐగుప్తు దేశంలో ఆయన బాహుబలాన్ని వాళ్ళ ఎదుట కనపరిచారు. 10 తెగుళ్ళు లేక అద్భుతాలు, మిరకల్స్ అక్కడ చేస్తారు. అందులో ఈ చోట మనం చదువుకున్నప్పుడు అంతవరకు ఈగలు వచ్చాయి, లేకపోతే కప్పలు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి, పేలు వచ్చాయి, మిన్నళ్ళు వచ్చాయి, దద్దుర్లు పుట్టాయి,
చీకటి కలిగింది, ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసి కూడా ఫరో తను హృదయం కఠినపరుచుకున్నాడు, పంపలేదు. ఈ చోట 10వ అధ్యాయంలో మరొకసారి మోషే అహరోనులు ఫరో దగ్గరికి వచ్చి, మమ్మల్ని గాక నువ్వు పోనివ్వకపోతే రేపు నీ దేశం మీదకి మిడతలు వస్తాయి అని చెప్పారు. అప్పుడు ఇదిగో దేవుడు ఒక గాలిని పంపాడండి. ఆయన సన్నిధిలో నుండి ఒక గాలి వచ్చింది కదా, అవును కదా? ఏ గాలి అది? తూర్పు గాలి అంటే ఆ తూర్పు గాలి వీచినప్పుడు ఆ ఐగుప్తు దేశం మీద అంతటా కూడా సముద్రం మీద నుండి ఏమండి మిడతలు ఆ మిక్కిలి బాధాకరమైనటువంటి మిడతలు, అలాంటివి ఎప్పుడూ ఉండలేదు, ఎప్పుడూ లేనటువంటి మిడతలు వచ్చాయి వాళ్ళని బాధపరచడానికి. చెట్లు పైరులు అన్నీ కూడా నాకేసి తుడిచేసి మిక్కిలి బాధాకరమైన మిడతలు వచ్చేసి, అలాంటివి ఎప్పుడూ వాళ్ళు చూడలేదండి ఐగుప్తు దేశంలో. ఆశ్చర్యం. అప్పుడు చూసి ఫరో భయపడిపోయి తన పాపం ఒప్పుకొని, నేను ఇక పాపం చేశాను, క్షమించండి, ఇవి తొలగిపోయేటట్టుగా దేవుణ్ణి వేడుకోండి బాబు అని మోషే అహరోనుని బతిమాలుకుంటాడు. ఈ మాటలను వినండి జాగ్రత్తగా. అప్పుడు మోషే వెళ్ళి దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి 10వ అధ్యాయంలో 19వ వాక్యం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేశారు. ఓ గాలిని పంపాడైనా, పంపినప్పుడు దేశాన్ని నాశనం చేసే మిడతలు వచ్చాయి, ప్రజలకి బాధ కలగజేసే మిడతలు వచ్చాయి. అతను ఫరో తన పాపాన్ని ఒప్పుకొని, క్షమించండి, ఇక మీ దేవుణ్ణి వేడుకోండి బాబు అని తను తగ్గించుకున్నప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేయగా, దేవుణ్ణి వేడుకొనగా దేవుడు ఆలకించి, అదిగో మరలా దేవుడే ఒక గాలిని పంపారు. దేవుని బిడ్డలైన మనం గుర్తించాలి. ఆయన ఒక గాలిని తిప్పారంటండి, అంతే, గాలిని తిప్పారంటండి. స్తోత్రం. గాలిని గురించి ప్రసంగిలో ఉంటుంది. గాలి తనకి ఇష్టమైన చోటుకు వెళ్తుంది, అది ఎక్కడి నుంచి వచ్చునో నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగిలో ఆ మాటలు ఉంటాయి. పరమగీతములో ప్రసంగి 8:8లో ఉంటుంది ఏమనంటే, గాలిని వీచకుండా చేయడానికి గాలి మీద ఎవరికి అధికారం ఉండదు అని ఉంటుంది. మరో చోట దేవుడు తన ధనాగారంలో నుండి గాలిని రప్పించును అని ఉంటుంది. అవునండి, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకి తెలియదు, కానీ దైవ జ్ఞానం ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు ఒక గాలిని రప్పించాడు, అప్పుడు భూమి మీద నీళ్లు ఆరిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలను అపాయకరమైన స్థితిలోకి తీసుకొచ్చి తుఫాను రేపి అలలెగసిపడేటట్టు చేసి అల్లకల్లోలను సృష్టించిన ఆ పరిస్థితుల్లో దేవుడు లేచి ఆ గాలిని ఆగు అన్నాడు. గాలి ఆగితే తుఫాను ఆగిపోయినట్టే, గాలి ఆగిపోతే సముద్రం నిమ్మలమైనట్టే. ఓకేనా? స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితి నిమ్మలం కలగజేశారు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ ఐగుప్తు దేశంలో దేవుని ప్రజల్ని బాధ పెడుతున్నందుకు గాను దేవుడు ఆ దేశం మీదకి పంపిన తెగుళ్ళు, ఉగ్రత, దేవుని కోపం ప్రచండంగా నానా విధాలుగా దేవుడు పంపారు. అందులో ఒకటి
మిడతలు. ఈ మిడతల్ని ఒక గాలి తీసుకొచ్చింది, దేవుడు పంపించారు. మరలా మోషే దేవుని వేడుకున్నప్పుడు దేవుడట ఆ గాలిని తిప్పారంట వెనక్కి. అది ఇప్పుడేంటి, ఇందాక వచ్చిందేమో తూర్పు గాలి. తూర్పుకు ఆపోజిట్ ఏంటి, తిప్పడం అంటేనేమో వెనక్కి తిప్పారు. ఇప్పుడు పడమర గాలి, అక్కడ చూడండి, పడమర గాలిని విసరజేయగా, పడమర గాలిని విసరజేయగా. ఇప్పుడు ఇవన్నీ ఎర్ర సముద్రంలోకి ఎత్తుకెళ్ళి ఆ గాలే అక్కడే పడేసి, ఇంకొక్కటి కూడా లేదు, మిడతలు ఉన్నాయనే మాట లేదు. అద్భుతము చేశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక గాలి దేవుని సన్నిధిలో నుండి వచ్చిందంతే. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇంకో మాట చెప్తా చూడండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం చూద్దాం, చదువుకుందాం మనం. ఆ మాటలు మీరు చదువుతారని మీకు చెప్తున్నాను. ఆదికాండం 41లో 22 ఫరో యోసేపుకు తన కన్న కలలో 7 బలిసునావులు ఏట్లో నుంచి వచ్చాయి. ఆ తర్వాత బక్క చిక్కిపోయిన ఆవులు వస్తాయి. ఆ చిక్కిపోయినవి 7 ఆవుల్ని మింగేస్తాయి. తర్వాత ఒక్క దంటుని 7 ఎన్నులు పుడతాయి. ఆ తర్వాత నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దంటునే పుట్టాయి. 23వ వచనం చదువుకోండి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. ప్రియులారా, పంట పండడానికి దేవుని యొద్ద నుండి ఒక ఆశీర్వాదపు గాలి వాతావరణం రావాలి. అలాగే క్షామము కలగడానికి, కరువు రావడానికి కూడా దేవుడు ఒక్క మాట, ఆయన నోట నుండి వచ్చిన ఆయన ఒక గాలి, అది ఆ గాలి అంతే. వేశారు ఐగుప్తు దేశంలో అన్ని సంవత్సరాలు పంట వేశారు, కానీ పేలైనలే వచ్చాయి. తూర్పు గాలి చేత చెడిపోయిన పంట. ఇప్పటికీ మన వాళ్ళు పెద్దలు రైతులు చెప్తూ ఉంటారు, ఏమనంటే మీరు విత్తనాలు వేసినా, పంటలు వేసినా, పైర్లు చెట్లు నాటినా, ఏది చేసినా కానీ దేవుడు పరిస్థితులను అనుకూలపరచకపోతే అది ఏ పంట కూడా మన చేతికి రాదు. ఒక గాలి తెగుళ్ళు తెస్తుంది, ఒక్కొక్క వాతావరణం పంటని వృద్ధి కలిగేటట్టు, పైరుకు క్షేమం కలిగేటట్టు చేస్తుంది. పుష్టి అయిన పంట పండింది, ఒక గాలి వస్తే పీలెన్నులు ఎండిపోయాయి, జబ్బు వచ్చింది, తెగుళ్ళు వచ్చేసి. ఒక గాలి చూడండి రోగాలు తెచ్చిపెడుతుంది. ఒక దేవుడు ఒక్క జ్ఞాపకం చేసుకున్నాడంటే మరలా ఎవరికి తుమ్ము కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. ఎక్కడెవరికి దగ్గు కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. ఎక్కడెవరికి జ్వరం కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి, పరలోక తండ్రిని ఘనపరచాలి. హల్లెలూయా. దేవుడు చేయాలండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కార్యం, సమస్త కార్యాలు చేస్తాడు. చూస్తున్నాంగా, ఆయనను వేడుకున్నప్పుడు మోషే వేడుకున్నాడు. అవన్నీ ఆ మిడతలన్నీ ఒక్క గాలిని పంపాడు దేవుడు, అంతే. ఎత్తుకెళ్ళి ఎర్ర సముద్రంలో వేసి వచ్చింది ఆ గాలి. స్తోత్రం. ఒక్క గాలి దేవుడు తిప్పాడంతే. ఓ గాలి తీసుకొచ్చింది, తూర్పు గాలి దేవుడు తిప్పాడు, పడమర గాలి ఎత్తుకెళ్ళి ఎర్ర సముద్రంలో పెట్టి వచ్చింది అట్లని. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, దేవునిని వేడుకోండి. ఆమేన్. ఆయన మీ యందు ప్రసన్నుడగునట్లు ఆయన తట్టు మీరు తిరగండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని వాక్యంలో నుండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వాళ్ళకి మన్నాతో పోషిస్తూ ఉన్నప్పుడు, ఆ మధురమైన
ఆహారాన్ని వాళ్ళు తిని దేవునికి కృతజ్ఞులుగా ఉండలేదు. దేవుడు వాళ్ళని మధురమైన ఆహారంతో మన్నాతో పోషించారు. వాళ్ళ పితరులు ఎరగని మన్నా పెట్టారు. వాళ్ళు తిని కొందరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు విసురుకొని రొట్టెలు చేసుకున్నారు, పుష్టిగా తిన్నారు. ఆ మాధుర్యాన్ని అనుభవించి కూడా వాళ్ళు దేవుని మీద శనిగారు, తిరగబాటు చేశారు. త్వరగా చెప్తాను వినండి. ఈ మన్నా గాక మాకేమీ లేదు, మాకు మాంసం ఎవరు పెడతారు అని మాంసం మీద పోయింది వీళ్ళకి. కొన్నిసార్లు దేవుడు మనకి క్షేమం కలగజేసి మంచి పరిస్థితులు పుష్టిగా మనల్ని ఉంచితే మనం కూడా లోకం మీదకి పోతూ ఉంటుంది మనసు. అదిగో వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మేమేమి ఇలా ఉన్నాం అని మీరు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. అన్యులు చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అలాగే చూసి వాటి కోసం ఏడ్చారు. వాళ్ళు మాంసం తిన్నారని వీళ్ళు కూడా ఏడ్చారు. సరే, దేవుడు చూశారు. దేవుని దృష్టికి అది చెడ్డదిగా అనిపించింది. మోషే కూడా బాధపడ్డారు. అప్పుడు దేవుడు చెప్పారు, వాళ్ళు మాంసం తింటారని చెప్పు అన్నారు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, ఒక నెల్లాళ్ళ వరకు వాళ్ళకి అది అసహ్యమయ్యే వరకు కూడా తింటారని చెప్పు అన్నారు. వెంటనే మోషే అన్నారు, ప్రభువా మాంసం తింటారు, రేపు మీరు మాంసం తింటారని చెప్పమంటున్నావు. ఇంతమంది 6 లక్షల మంది కాల్బలం, ఈ 6 లక్షల మందికి నేను వాళ్ళు మాంసం తిని తృప్తి పడినట్లు నేనే ఈ గొర్రెలను చంపాలా, మేకలను చంపాలా, సముద్రపు చేపలన్నీ ఈ 6 లక్షల మందికి కావలసినంత ఆహారం నేను ఎక్కడ తెచ్చి పెట్టగలను? అప్పుడు దేవుడు అన్నారు, మోషే నా బాహుబలం తక్కువైందా? రేపు నువ్వే చూస్తావు, నా బాహుబలం తక్కువైందా? దేవుని బిడ్డలారు, ఎప్పుడు మనం దేవుని బాహుబలాన్ని మనం తక్కువగా చూడకూడదు. ఆమేన్. అంతేనండి. దేవుడు అక్కడ ఏం చేశాడు తెలుసా? మీరు చదవండి, సంఖ్యాకాండం 11:30-31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క ఒక దిన ప్రయాణం దూరం భూమి మీద 2 మూరల ఎత్తు పూరేళ్లను తెచ్చి పాడేసింది ఒక గాలి. హల్లెలూయా. ఏ గాలి అది? యెహోవా సన్నిధి నుండి ఒక గాలి. అంతే. దేవుడు ఒక్క గాలిని పంపాడంతే. ఆ మిడతలిల్లేమో ఎర్ర సముద్రంలో పడ్డాయి. ఇప్పుడు వీళ్ళకి మాంసం కావాలంటే దేవుడు ఒక్క గాలిని పంపించారు. ఆ గాలి చేత పూరేళ్లు వచ్చి 2 మూరల ఎత్తు భూమి మీద వాళ్ళు ఎట్టెళ్ళిన ఒక దిన ప్రయాణం నడవగలిగినంత లెక్క పూరేళ్లే పడి ఉన్నాయి. ఆయన బాహుబలం తక్కువ కాదు. మాకెవరు పెడతారని వాళ్ళు ఏడ్చారు. మాకు దిక్కేంటి అని అనుకున్నారు వాళ్ళు. ఇన్ని చేసిన దేవుడు ఎర్ర సముద్రం దాటించాడే. అది కూడా ఎర్ర సముద్రం కూడా ఎలాగా ఆరినేలగా మార్చాడు అది కూడా చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది, మనం చదువుకుందాం. స్తోత్రం స్తోత్రం. చదవండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి హల్లెలూయా దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. చూసారండి ఏం చేశారు? ఆయన బలమైన గాలి చేత సముద్రమును ఆయన చూడండి. సముద్రాన్ని చూచి, ఏ సముద్రాన్ని చూచి మేము చచ్చిపోతాము అని భయపడ్డారో అదే ప్రజలు అదే సముద్రములో
నడిచి ఆ దరికి చేరగలిగేటట్టుగా దేవుడు ఆయన గాలిని పంపి ఆ సముద్రాన్ని తొలగిపోయేటట్టు ఆరిన నేలగా మార్చివేశాడు. హల్లెలూయా కదా, ఆయన ఎంత గొప్పవాడు. ఈ వాక్యం వినుచున్న నా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నుండి ఒక గాలి సముద్రమునే తొలగించి వేసింది. ప్రభు సన్నిధి నుండి ఆయన పంపిన ఒక గాలి ఆ ప్రజల యొక్క కోరికను లేక వాళ్ళు ఆశించిన దానిని పూరేళ్లను తీసుకొచ్చింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాలి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని బిడ్డలు నశించిపోతున్నాము అనుకున్నప్పుడు ఆ గాలినే దేవుడు నిమ్మలపరిచారు, వాళ్ళని ఒడ్డుకి చేర్చారు. మన సామెతల 25-23లో చూస్తాం, ఉత్తరపు గాలి వాన పుట్టించును. ఆమేన్. మనకు దీవెన కలుగునట్లుగా దేవుడు గాలిని పంపించినప్పుడు మనకు వాన, దీవెనకరమైన వానలు కురుస్తాయి. ఇదంతటిని ఆయన చిత్తము చొప్పున దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. కాబట్టి మనము ఆయన తట్టు తిరిగి, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీకేది కావలసి ఉన్నా, దేన్ని చూసి కలవర చెందుతున్నా, మనం దేవుని యొక్క బాహుబలాన్ని మనము గుర్తించి ఆయన ఆశ్రయించాలి, ఆయనను వేడుకోవాలి. ఆయన మనకు చాలిన దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని మర్చిపోయేవాడు కాడు. ఆయన మర్చిపోయి ఉంటే నోవహు ఇంకా అక్కడే, అంతే సంగతులు. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, సమస్త కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన నోటి నుండి వచ్చిన ఒక్క మాట, ఆయన సన్నిధి నుండి వచ్చిన గాలి నీళ్లు తగ్గిపోయేటట్టు చేసింది, గాలిని నిమ్మలపరిచింది, సముద్రాన్ని నిమ్మలపరిచింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ప్రస్తుత పరిస్థితుల్లో లోకములో ఉన్న దేవుని బిడ్డలందరము ప్రార్థిస్తున్నాము. ఈ కాలమందు పూర్వం ఐగుప్తు దేశంలో ఎన్నడూ చూడని మిడతలు చూసి భయపడ్డారు. అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక్క గాలిని పంపాడు, ఎర్ర సముద్రంలో పాడేసింది. అలాగే ప్రియులరా, మానవ ప్రయత్నాలు, మానవ యొక్క జ్ఞానానికి, మేధస్సుకు మించి, మానవ శక్తికి సాధ్యపడినటువంటి, మనుషులకు సాధ్యపడినటువంటి ఈ భయానకమైన పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను ఆయన మరిచిపోడు, తప్పక ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. పరిస్థితులన్నీ నిమ్మలమైనట్లు ఆయన సహాయం చేస్తాడు. ఈ మాటలన్నీ విన్న మనం, మన ప్రభు యొక్క బాహుబలం ఎంతో గొప్పదని మనం గుర్తించి మన దేవునిని మనము వేడుకోవాలి. అక్క మాట సెలవి ప్రభువా.